ఇక నెక్స్ట్ ప్రోమోలో విహారీ ఫైల్ పట్టుకొని వెళ్తూ ఉండగా అంతలో యమున, విహారీ ఎక్కడికి వెళ్తున్నావురా అని యమున అడుగుతూ ఉంటుంది. పనుందమ్మా, నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళొచ్చు కదా అని పద్మాక్షి కూడా అడుగుతూ ఉంటుంది. నేను ముంబై వెళ్తున్నాను అని విహారీ చెప్పడంతో, ముంబైకి ఎందుకు వెళ్తున్నావు విహారీ అని చెన్నకేశవులు అడుగుతుండగా, ఆ 100 కోట్లు హ్యాక్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి కదా అని విహారీ అనగానే వెంటనే సహస్ర, అంబిక ఇద్దరు కంగారు పడుతూ, 100 కోట్లు హ్యాక్ చేసిన వారిని నువ్వు ముంబై వెళ్తే ఎలా పట్టుకుంటావు బావా అని సహస్ర ప్రశ్నిస్తూ ఉంటుంది. మన సర్వర్ లో ముంబైలో ఉన్నాయి, హ్యాక్ చేసిన వాడి ఐపీ అడ్రస్ ఇక్కడ తెలియకపోయినా ఆ సర్వర్ లో గ్యారంటీగా ఉంటుంది అని చెప్పేసి అంటూ విహారీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దాంతో సహస్ర, అంబిక ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే అంబిక పక్కకు వెళ్లి ప్రకాష్ కి ఫోన్ చేస్తుంది. చెప్పు అంబిక అని అడుగుతూ ఉండగా, విహారీ మనల్ని పట్టుకోవడానికి ముంబై వెళ్తున్నాడు అని చెప్తూ ఉండగా, విహారీని ఎలాగైనా ఆపాలి అని ప్రకాష్ అంటాడు. ఆపడం కాదు, విహారీని కిడ్నాప్ చేయాలి అని అంబిక చెప్పడంతో వెంటనే ప్రకాష్ ఫోన్ పెట్టేసి రౌడీకి ఫోన్ చేసి, వెంటనే నేను పంపించిన లొకేషన్ దగ్గరికి రండి, మంచి బేరం ఉంది అని చెప్తూ ఉంటాడు. అలాగే సార్ అని రౌడీ అంటూ ఉంటాడు. మరోవైపు ఎస్ఐ విహారీ ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ కలవకపోవడంతో, ఇదేంటి విహారీ గారి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది అని లక్ష్మికి చెప్పడంతో లక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది. మరి విహారీని అంబిక నిజంగానే కిడ్నాప్ చేయిస్తుందా? విహారీని లక్ష్మి ఎలా కాపాడుకోగలుగుతుంది అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.